ఇక సీఎం రేవంత్ పర్యటన రెండో రోజు ఢిల్లీలో కొనసాగుతోంది. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అయితే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం భేటీ కానున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనులపై ఖట్టర్ తో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇక మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, విభజన చట్టం పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఇటు సీఎం రేవంత్ పర్యటన రెండో రోజు ఢిల్లీలో కొనసాగుతోంది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, రెండో రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే కృష్ణా నదీ జలాల్లో ఏదైతే తెలంగాణ వాటాకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి పలు ప్రాజెక్టుల అనుమతి కోసం కూడా నిన్న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కూడా కలవడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క భేటీలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా గోదావరి నికర జలాల్లో వాటా చేర్చాలని, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, అదేవిధంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టుల క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పి కూడా నిన్న జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు విజ్ఞాపనలు కూడా చేయడం జరిగింది. ఈ రోజు రెండవ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ కాబోతా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఈ యొక్క పనులపై మనోహర్ లాల్ ఖట్టర్ తో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. హైదరాబాద్ కు సంబంధించి ప్రధానంగా మూసీ ప్రక్షాళన, అదేవిధంగా మెట్రో రైల్ విస్తరణ, ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్ పనుల జాప్యం, వీటన్నిటిపై కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఇప్పటికే విభజన చట్టంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులపై కూడా ఈ యొక్క భేటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి మరో ఒకరిద్దరు మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయితే సాయంత్రం నితిన్ గడ్కరీని కూడా కలిసే అవకాశం ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులపైనే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ప్రాజెక్టులకు అనుమతులు రావడం లేదని పదే పదే ప్రభుత్వం విమర్శిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి మంత్రులను వెంబడి తీసుకెళ్లి కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇక రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉండబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే రెండవ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వీటిపై విజ్ఞప్తులు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.